ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించింది. హృదయకాల సమయం సజీ లెక్కని చేసి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా నడుమకు ఏర్పడుతుంది దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 11 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించచ్చు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఎందువు అంటున్నాడు. పౌలు తిమోతితో చెప్తున్న మాట దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పరిచర్య యొక్క ధర్మంలో మంచి పరిచారకుడిగా క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఎరిగిన వాడవై నీవు అబద్ధ బోధకుడిగా కాక మంచి బోధకుడిగా, అంటే అంత్య దినాల అపాయకర దినాల్లో మరి అనేకులు అబద్ధ బోధకులు వస్తారని, వారు వాక్యానుసారంగా కాక లోకానుసారంగా వారు జీవిస్తూ అనేకులను విశ్వాసాలను సైతము వారు మోసగించేవారై ఉంటారు. కాబట్టి ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్న మాట ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా అంటాడు. అంటే తన తోటి పరిచారకులకు, తనతో పాటు పరిచర్యలో ఉన్న అనేకులకు ప్రభువును గూర్చి, ప్రభువుని మాటలను గూర్చి పౌలు ఇక్కడ చెప్తూ నువ్వు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ అంటాడు. ఏదైతే నువ్వు అనుసరిస్తూ విశ్వాస సంబంధమైన మంచి బోధను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను, ఆత్మ సంబంధమైన వాటి యందు నీవు ఏమై ఉన్నావో అనే విషయాన్ని చెప్తూ వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉండువు అంటున్నాడు. అంటే ఎలాగ ఉండాలి, ఏ విధంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటామంటే మంచి పరిచారకులు, అంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్య కొరకు తాను చేయవలసిన పని ఏదైతే ఉందో దానిలో క్రీస్తుని కలిగిన విధానాన్ని పౌలు ఇక్కడ తిమోతికి తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమకు తగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించారో అటువంటి ప్రేమ కలిగిన దేవుని యొక్క మాట చేత నీవు ఏమైనా అన్నాడు, వాక్యము చేత పెంపారుచు క్రీస్తునకు మంచి పరిచారకుడనై ఉండువు అంటున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క పనికి ఆ పరిచర్య అర్థమిచ్చేదై ఉండాలి అనే మాటను చెప్తూ అపవిత్రాత్మలైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము అంటున్నాడు. అంటే ఎలాంటి విషయాలను, ఎలాంటి సందర్భాలను, ఎలాంటి సంబంధమైన మాటలను నువ్వు కలిగి ఉండాలో ప్రభు యొక్క వాక్యమును బట్టి, వాక్యానుసారంగా జీవించే విధానమును బట్టి పౌలు ఇక్కడ తిమోతితో అంటున్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అంటున్నాడు. అంటే ఎంత మాత్రము ఉపయోగకరము కానివి, పరలోక సంబంధమైన ఆత్మ లేనివి, ఈ లోక సంబంధమైన మాటల చేత, ఈ లోక సంబంధమైన మరి వాటి యందు మనస్సు కలిగి ఉండడం అనేది సరైనది కాదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి వాటిని మానివేసి దేవభక్తియు విషయములో నీకు నీవే సాధకము చేసుకోను అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క మాటల యందు, ఉపదేశముల యందు క్రీస్తు యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన మనకు పరిచర్య చేసి ఆ పరిచర్యలో మనము కొనసాగాలని ప్రభువు కోరారో అటు రీతిగా నీవు ప్రభు కొరకు ప్రత్యేకింపబడాలనే విషయాన్ని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడిన
అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును అంటున్నాడు. అంటే దేనిని ఆధారం చేసుకొని, దేనిని ఆధారం చేసుకోవడమే కాదు, మనము జీవిస్తున్న విధానములో, ప్రవర్తిస్తున్న విధానములో దేవుని యొక్క ఆత్మకు ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఇక్కడ పౌలు తిమోతితో ప్రస్తావిస్తూ అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరం అగును అంటున్నాడు. అంటే శరీరము ఎంత మట్టుకు, కొంత మట్టికే ప్రయోజనం. అది నిన్ను నిలబెట్టి నీతో మాట్లాడించి నీకు తన యొక్క ఉద్దేశాలను, అనగా దేవుని యొక్క ఉద్దేశాలను తెలిపే విషయంలో శరీరం యొక్క పాత్రని ఇక్కడ పౌలు తిమోతితో అంటున్న మాట, శరీర సంబంధమైన సాధకములు కొంచెమే మట్టుకైనా ప్రయోజనకరముగా కాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో అంటున్నారు. అంటే దైవభక్తి అంటే దేవుని యందు ఎటువంటి భయభక్తులు కలిగి, దేవుని యందు ఎటువంటి విశ్వాసం కలిగి, దేవునితో ఆయన యొక్క పనిలో పాత్రదారులుగా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవారై ఉండాలో అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకనే దైవభక్తి ఇప్పటి జీవము విషయములో, రాబో జీవము విషయములు అంటున్నాడు. అంటే ఈ భక్తి అనేది నిరంతరము నీలో కొనసాగాలి. కొంతకాలం ఉండి కొంతకాలం కాకుండా దేవునితో, ఆత్మతో నీవు నిరంతరము నడిపింపబడుతూ ఆత్మ సంబంధమైన ఉద్దేశాల చేత నీవు జీవించాలి అనే మాటని చెప్తూ ఆయన అంటున్నాడు, జీవము విషయములో, రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్నిటి విషయములలో ప్రయోజనకరమగును అంటున్నాడు. అన్నిటి విషయాల్లో అనగా నిన్ను నిత్యరాజ్యానికి నడిపించే విషయంలో, నీ యొక్క పరిచర్య విషయంలో, నిన్ను ప్రభు ఏ విధంగా అయితే ముందుకు నడిపించబోతున్నారో ఆ విషయాలన్నిటినీ పౌలు ఇక్కడ ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. అంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇక్కడ అబద్ధ బోధకులను గురించి హెచ్చరిస్తున్న ఈ మాటలలో నీవు హెచ్చరింపబడుతూ క్రీస్తుకు సాక్షిగా ఉంటూ మరి పాపమునకు, లోకమునకు చేటు యొక్క ఆత్మ యందు నిలిచి ఉండాలని పౌలు చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, జీవం విషయంలోనూ వాగ్దాన విషయంలోనూ కూడినదై అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును అంటారు. అన్ని విషయాలు అంటే నిన్ను పరలోకకు చేర్చే విషయంలో, ప్రభుతో సదాకాలం ఉండే విషయంలో అది నీకు మేలుకరమైనది అనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేస్తూ, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉన్నది అన్నాడు. ఈ వాక్యము అనగా వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యమే శరీరధారి అయి క్రీస్తు యేసు నరుని ద్వారా మన మధ్యకు వచ్చింది. ఆ క్రీస్తుని బట్టి, ప్రభుని బట్టి, నేడు ఆ వాగ్దానమును బట్టి, దేవుడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి పౌలు ఈ మాటలను ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనుషులందరికీ రక్షకుడు అంటాడు. అందరికీ రక్షకుడు. అవును, ఆయనను ఆశ్రయించే వారు అందరూ రక్షింపబడి ఆ రక్షణ కొనసాగిస్తారు. కాబట్టి మరీ విశేషముగా శాశ్వత అంటే ఏంటి, ఏదైతే దేవుడు తన ప్రజల కోసం, తన జనాంగం కోసం చేశారో అని చెప్తున్నాడు. మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు అంటాడు. ఎవరైతే విశ్వసించి ఆయన యందు నమ్ముకుంటారో వారికి ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. కాబట్టి రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము అంటాడు. నిరీక్షణ లేని ఇతర వారి దుఃఖపడకుండా ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మరి సదాకాలం ఉండే ధన్యతను గురించి చెప్తున్నాడు. కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుతున్నాము అంటాడు. ఎందుకోసం ఇదంతా అంటే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలంటే, ఆయన కొరకు, ఆయన చూపించిన మార్గముల కొరకు విని విశ్వసించి ఆ ప్రకారం నడుచుకుంటూ అనేకులను మరణములో నుండి, పాపములో నుండి, లోకములో నుండి నీతియుక్తమైన దేవుని యొక్క వాగ్దానముతో కూడిన ఆ యొక్క వాక్యమును అనుసరించి జీవించే స్థితిని కలిగి ఉండాలి అంటున్నారు. కాబట్టి ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము అంటున్నాడు. ఎప్పుడైతే నీవు ప్రభువుని కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ యందు తన మాటలను ఆత్మరూపిగా ఉంచి ఆయన నీ పక్షాన మరి వాటిని తెలియజేయను. కాబట్టి ఆత్మతో, సత్యముతో ప్రభువుని ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి.
ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు మనకి తన యొక్క నిత్యత్వాన్ని అనుగ్రహిస్తారు. అబద్ధ బోధకులను గురించి హెచ్చరించిన పౌలు ఆనాడు తిమోతితో మాట్లాడుతూ అదే మాటలను నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తు యేసునందు అంటే ప్రభు యొక్క మాట చేత, ప్రభు యొక్క వాగ్దానం చేత ఆయన యందు నమ్మిక కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ ప్రభుతో పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయన పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీవెంతైనా నమ్మదగిన వాడవు. అవును నాయన, నీ యందు విశ్వాసం ఉంచు వారిని రక్షించువాడవు. రక్షణ కార్యాన్ని వారి పట్ల జరిగించి రక్షణలోనికి వారిని నడిపించి కృప వెంబడి కృప చేత వారిని ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు. నిజమైన ఆయన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేకులనైనా వచ్చి అనేకులను విశ్వాసులను సైతము మోసపరిచే పరిస్థితులు. కాబట్టి నాయన ఎంత దినాలు అపాయకర దినాల్లో అటువంటి పరిస్థితుల నుండి నీ ప్రియ కుటుంబాలను, బిడ్డలను మీరే కాపాడి సంరక్షించండి. ఆనాడు పౌలు తిమోతితో సార్వత్రిక సంఘంతో ఏవైతే తెలియజేశారో ఆ మాటలను బట్టి ప్రభువా నీ అంద మేము మా అంద నీ మాటలు నిలిచి జీవించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ముట్టి లేవనెత్తండి. మా ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి రాకపోకల్లో ప్రయాణాల్లో తోడండి. పరిపూర్ణమైన ఆరోగ్యం బలం దయచేయమని మంచి విజయాలు బిడ్డలు పొందుకొని ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి. నేడు దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి కాంతి మా కుటుంబాలపై మెండుగా ఉంచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక బంధన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుని మగ దయచేయం, మరణ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించండి. శోధనలతో ఏకాదశులు తప్పించింది. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.